వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకి అని తెలంగాణలో ఒక పాట ఉండేది. అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ దుస్థితిని ఉద్దేశించి పాడే పాట అది. కానీ ఏపీలో అయితే నేను ఓను రయ్యో సర్కారు పాఠశాలకి అన్నట్టు ఉండేది 2019కి ముందు పరిస్థితులు, సర్కారు బళ్ళ పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నాడు నేడు సంస్కరణల కింద గవర్నమెంట్ స్కూల్స్ని చాలా బాగా అభివృద్ధి చేసినట్టు లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ లాంటి వారు కూడా మెచ్చుకున్నటువంటి విషయం మనకు తెలిసిందే. చివరి గడపకి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, లంచాల అవసరం లేకుండా చాలా సమర్థంగా అందుతుంది. మనం గర్వపడాలి. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మనసారా అభినందిస్తున్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, వారి ప్రభుత్వాన్ని చిత్తశుద్ధితో విద్యా ప్రమాణాలు బాగుపడాలని ఒక ప్రయత్నం జరుగుతోంది. ఈ మధ్య ఒక ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. సరే, ప్రైవేట్ కంపెనీయా కాదా, నేను దానిలోకి వెళ్ళక్కర్లా. ఎవరైనా కూడా ముందేమిటంటే, ఒక దశలో అయితే గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిషన్స్ కోసం రికమెండేషన్లు చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చిందా అన్నట్టు తయారైంది. ఇప్పుడు చాలా చోట్ల పాఠశాలల్లో విద్యార్థులు లేక పాఠశాలలు వెలవెలబోతున్నాయి. ఒకటో తరగతిలో అయితే అడ్మిషన్స్ లేక జీరో అడ్మిషన్స్ పరిస్థితి అయితే ఏలూరు చుట్టుపక్కల దాదాపు 130 స్కూల్స్కి పైగా ఉంది అనేటువంటిది పాఠశాల విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం అనుకూల మీడియా ఆంధ్రజ్యోతిలోనే ఒక లాజిక్ ఏంటంటే, అందరికీ ఇంట్లో ఉన్న అందరికీ పిల్లలందరికీ తల్లికి వందనం పథకం ఇచ్చేయటం వల్ల వాళ్ళ డబ్బులు తీసుకుని ప్రైవేట్ స్కూల్స్కి షిఫ్ట్ అయిపోతున్నారని కొత్త లాజిక్ని తెర మీదకి తీసుకొచ్చారు. తుంటి మీద కొడితే పళ్ళు రాలి అన్నట్టు ఇదేం లాజిక్ రా బాబు అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.